నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలకు చర్మగీతం పాడుతూ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు జూన్ 4వ తేదీ పండుగ దినమని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి. కాపు నేత ముద్రగడ పద్మనాభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలు. కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను తిరగదోడి వారిని లొంగదీసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారన్న వైకాపా జిల్లా యువజన విభాగ ప్రతినిధి బుంగరాల సంతోష్. వంకర పాదాల సమస్యల పరిష్కారానికి ఆధునిక వైద్యం. ప్రపంచ జనన అవయవ లోపాల దినోత్సవం సందర్భంగా పుట్టుకతో శారీరక లోపాలు ఉన్న చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తామన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ విఠల్. ఇక డీటెయిల్స్ చూస్తే, వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరుగుతుందని అన్నారు. నిజానికి వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు జూన్ 4వ తేదీ పండుగ దినమని, ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్య దొర, కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న, కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్, కాకరపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, లోవరాసు, గేసాల శ్రీనివాస్, మార్కండేయులు, దొరబాబు, గుమ్మల వీరబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖుని, జూన్ 4వ తారీఖుని వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ధర్నాలు చేయడానికి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి అన్న ముఠాకి పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రజా రాజ్యానికి పట్టం కట్టిన రోజు, ప్రజా తిరుగుబాటు రోజు, అవినీతి పరిపాలన మీద ప్రజా తిరుగుబాటు రోజు. అదే రకంగా విజ్ఞుడు, మరి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్న రోజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వెన్నుపోటుకి పేటెంట్ రైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఈరోజు సొంత బాబాయిని గొడ్డలతో నరికి రక్త సంబంధానికి మీరు వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా తల్లిని చెల్లిని కూడా ఆస్తి కోసం తరిమేసి వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఆవిడని తొలగించి వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా 5 సంవత్సరాల పాలనలో 85% హామీల్ని ఎగనామం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రం దోచేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. మీకు అది కుదరకుండా చేశాము. అదే కాకుండా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి మరి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి చాలా మంది ప్రజల ఆరోగ్యం మీద వెన్నుపోటు పొడిచారు. అదే రకంగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పి ఒక్కరు కూడా మెగా డిఎస్సి పోస్టులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి యువతకి వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీల యొక్క సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించి మరి సామాజిక న్యాయాన్ని కూడా వెన్నుపోటు పొడిచారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి కార్మికులకు, విద్యార్థులకు, బాటసారులకు అందరికీ కూడా
మీరు వెన్నుపోటు పొడిచారు. చివరికి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ శివకుమార్ నిర్మించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా కబ్జా చేసి శివకుమార్కి వెన్నుపోటు పొడిచిన గంతం ఇది. మీరు ఇన్ని వెన్నుపోట్లు పొడిచి ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం చేసుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మీరు ఒక్కొక్కరు బయటపడుతున్నారని చెప్పి, మీ కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు ప్రజల్ని దారి మళ్లించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే 16,374 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 చేశారు. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ప్రతి మహిళకి అందించారు. అదే కాకుండా అధికారంలోకి రాగానే రోడ్లన్నింటినీ కూడా మరి ఎక్కడ గుంతలు పడినా పూర్తి చేశారు. వర్షాలకు వచ్చి కొట్టుకుపోతున్నా నిరంతర ప్రక్రియ కింద మరి రోడ్లని ఎప్పటికప్పుడు పూడుస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయని ప్రక్రియ. ఇప్పుడు నిరంతర ప్రక్రియ కింద రోడ్లను పూడుస్తున్నారు. అదే కాకుండా మరి మత్స్యకారులకి 217 జీవో క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే కాకుండా 203 అన్న క్యాంటీన్లని ఈ రోజు ఓపెన్ చేశారు. ప్రజలకు అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని గవర్నమెంట్ వచ్చినన్నే క్యాన్సిల్ చేశారు. దానిలోని ప్రభుత్వ బకాయిల్ని లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న 1,674 కోట్లు రిలీజ్ చేసి రైతులను ఆదుకున్నారు. అదే కాకుండా బీసీలకు కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో 45,000 కోట్ల ఇచ్చి బీసీలని ఎస్సీలని ఆదుకున్నారు. నాయి బ్రాహ్మణులకు కూడా మరి వేతనాలు పెంచి 25,000 రూపాయలు వేతనాలు పెంచారు. చేనేతలకు కూడా జిఎస్టీని రద్దు చేశారు. గీత కార్మికులకి 10% మద్యం షాపుల్లో అవకాశం కల్పించారు. స్వర్ణకారులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ పథకం ఇచ్చి బీసీలకు 3 కిలోవాట్లకి 98,000 సబ్సిడీని అందించారు. రైతులకి ట్రాక్టర్లు అందించి మరి వాళ్ళకు కూడా సబ్సిడీ అందించారు. చెత్త మీద వేసిన చెత్త కొడుకుల మీద, పన్ను వేసిన చెత్త కొడుకుల మీద ఆ చెత్త పన్నును రద్దు చేసినేమో గత ప్రభుత్వం వదిలేసిన 87 టన్నుల చెత్తను కూడా మేము తొలగించామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా పిల్లలకు స్కూల్కి వెళ్లే టైం కల్లా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం చెల్లిస్తారని చెప్పి అందరూ కూడా తెలుసు. అదే రకంగా ఆగస్టు 15వ తారీఖు కల్లా మహిళలందరికీ కూడా బస్సులు ఫ్రీ బస్సు ప్రయాణం కలగజేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా అమరావతిని పునర్నిర్మాణం చేశాము. అదే కాకుండా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని తీసుకొచ్చి అమరావతి ఖ్యాతి ఏంటో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఖ్యాతి ఏంటో చెబుతున్నాము. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాము. కొత్త విమానాశ్రయాలు నడిపిస్తున్నాము. 1 సంవత్సరంలోనే 70% హామీలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ రోజు ఖచ్చితంగా చేసింది అని చెప్పి గుండె మీద చేసుకుని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కూటమి ప్రభుత్వము అదే రకంగా అందరూ ప్రజలు కూడా ఈ రోజు నమ్ముతున్నారు. ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమ పాలనలో తీసుకెళ్తున్నారు. ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని దారి మళ్లించండి, ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి వాళ్ళ కుంభకోణాలు బయటపడుతుంటే, ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంటే వాటి నుంచి ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఠా చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళని ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారు. అలీబాబా 11 దొంగలు మాత్రమే మిగిలారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఉండరు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన కోరుకుంటున్నారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించి సంక్షేమానికి, అభివృద్ధికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులు వేయాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.